హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. సగ్గుబియ్యం పాయసం ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను. ఒకసారి అయితే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అయితే చేయండి. ముందుగా నేనైతే వాటి కోసం అయితే ఒక కప్పు వరకు అయితే సగ్గుబియ్యం తీసుకున్నానండి. తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాస్కి 1:1 రేషియోలో అయితే వాటర్ అయితే పోసుకోవాలి. 2-3 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. సో నేనైతే 2 అవర్స్ అయితే నానబెట్టానండి. నానబెడితే ఆ విధంగా వస్తాయన్నమాట. సో వాటిలోకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, డ్రై ఫ్రూట్స్ అయితే కాస్త నెయ్యి వేసుకొని రోస్ట్ అయితే చేశాను. ఒక కప్పు వరకు అయితే సేమియా కూడా తీసుకున్నాను. సో వీడియోలో చూపించిన విధంగా మనమైతే రోస్ట్ అయితే చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి. సో ఒక కప్పు సేమియా, ఒక కప్పు సగ్గుబియ్యం కదండి. మనకి 1:2 రేషియోలో అయితే మిల్క్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు, ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మనం బాయిల్డ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి సగ్గుబియ్యం ఉడికితే సగ్గుబియ్యం అనేవి పైకి తేలిపోతూ ఉంటాయి. సో ఆ విధంగా తేలుతాయండి. అట్లా తేలినట్లయితే మనకి సగ్గుబియ్యం ఉడికినట్లయితే తెలిసిపోతుంది అనమాట. సో అలా కాసేపు అయితే కలుపుకొని చిటికెడంత సాల్ట్, 2 స్పూన్ల వరకు అయితే మీకు ఎంత తీపి కావాలనుకుంటారో అంత షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 స్పూన్లు అయితే యాడ్ చేశానండి. ఒక యాలకులు కూడా యాడ్ చేశాను. ఈ విధంగా చేసుకొని కాసేపు అయితే అలా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఒక కప్పు అయితే నేను సేమియా తీసుకొని రోస్ట్ చేశాను కదా. సో ఇప్పుడు మనం అవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇందులో ఒక చిన్న టిప్ ఏంటంటే, సేమియా అనేది పాయసానికి మరీ కుక్ అవ్వనవసరం లేదండి. మామూలుగా మీడియం కుక్ అయితే సరిపోతుంది. సో మనం ఇట్లా వేలుతో విరిగితే అది విరిగిపోవాలన్నమాట. విరిగిపోవాలన్నమాట. అలా ఉంటే సరిపోతుందన్నమాట. ఎక్కువ కుక్ అయిపోతే అది ఏంటంటే ఇట్లా ముద్దలాగా అయిపోతూ ఉంటుంది. సో అలా అయితే బాగుండదు. పాయసానికి ఈ విధంగా అయితే బాగుంటుందన్నమాట. సో ఈ విధంగానైతే మనం పోసుకొని కాసేపు అయితే 2-3 మినిట్స్ అయితే అలా కుక్ చేసుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి కుక్ అయిపోతుందండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి, ఇంకా ఎక్కువ కొంచెం మిల్క్ కావాలి, గ్రేవీ ఇంకా ఎక్కువ మిల్క్ కావాలి అనుకుంటే పాయసం చల్లారి కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడు కొన్ని మిల్క్ వేడి చేసిన పాలు పోసుకుంటే సరిపోతుంది. సో మా ఇంట్లోనైతే ఇంత కన్సిస్టెన్సీ అవసరం అనేసి నేను ఇంత కన్సిస్టెన్సీలో చేశానండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది అండి ఈరోజు రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.